చెప్తేనే మీరందరూ కూడా నిజంగా గురువు గారి యొక్క సహచరులు జీవిస్తున్నట్టుగా నాకు లెక్క. చూసేది 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అమ్మా ఎక్కువగా నేత్రాలను ఉపయోగించుకోమని, ఎక్కువగా ఉపయోగించుకోమని. నిద్రపోకండి, 1కి 2 సార్లు చూడండి. భగవంతుడు నన్ను చూడాలని నీకు నేత్రాలు ఇచ్చి ఒక కన్ను అయితే కాలే ఏమైనా ఒకసారి ఒకటి వాంటింగ్ వచ్చినా ఇంకోటైనా ఉండాలి అంటే 2 కళ్ళతోటి నిండా నన్ను పూర్తిగా చూడండి అని 2 కళ్ళు పని ఒకటైనా ఎక్కువ 2 కళ్ళు ఇచ్చాడంటే ఎక్కువగా చూడండి, అలాగే ఎక్కువగా వినండి. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఎక్కువగా వినండి. అలాగే వాసన కూడా ఎక్కువగా ఆస్వాదం చెయ్యండి. ఇకపోతే నోరు దగ్గరకు వచ్చేసరికి 2 ఆటలకు ఒకటే ఇచ్చాడండి. అంటే దీన్ని ఏం చేయమని అర్థం? కుదించుకోమనే కదా అర్థం. 2 పనులు ఒకటే చేయాలంటే ఎంత కొంత కుదించుకోవాలని కదండి దాని అర్థం. ఈ చేసే పనులు ఏంటన్నారు? భోజనం చేయడం ఒకటును, మాటలు మాట్లాడటం ఒకటును. ఈ 2 పనులు ఎలా ఉండాలన్నమాట? అర్థమైంది? ఎప్పటికైనా అర్థమైంది అందరికీ? అర్థమైతే మరి అర్థమైనట్టు వీళ్ళు ఏం కనపడతలే, మౌనంగా ఉన్నారు. అంటే మాట్లాడలేదు కదండి. అంటే అర్థమైందని తగ్గించేమనండి. తగ్గించేశారా? అప్పుడు దీన్ని మాట్లాడటం లేదు. నోరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి అని చెప్పడం కోసం ఒకదానికి 2 పనులు అప్పు చెప్పాడు. కళ్ళతో దేవుని చూడండి అని 2 ఇచ్చాడు. చెవులతో భగవంతుడి గాథలు వినమని 2 చెవులు ఇచ్చాడు. భగవంతుడి యొక్క వాసన ఆస్వాదం చేయమని 2 ముక్కలు ఇచ్చాడు భగవంతుడు. కానీ ప్రపంచంలో మాట్లాడేది తక్కువ మాట్లాడండి, తినేది తక్కువ తినండి. 2 పనులు ఒకదానికి వ్యక్తయించి నోరు మాత్రం ఒకటే ఇచ్చాడండి. ఇది ఎవరికైనా అర్థం అవ్వాలి, అందరికి అర్థం అవ్వాల్సిందే. కానీ మనం ఏం చేస్తున్నామండి? చూసి ఉన్నట్టుగా 2 కళ్ళు ఇచ్చిన మనం ఒక కళ్ళుతోటే చూస్తున్నాం, విన్నట్టుగా ఒక చెవితోటే వింటున్నాం, పట్టినట్టుగా ఒక ముక్కుతోటి గాలి లాక్కుంటున్నాం. కానీ ఈ నోటికి ఉదయం సూర్యోదయం అయితే మన సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, తాళం వేయడం కానీ, తలుపు జారేయడం కానీ, కనీసం తాళం కాదు ఒక రెక్క జారేయడం కానీ. ఏమండి? పొద్దున్న 6 ఇడ్లీలు అయిపోయి మనం వండుకునే లోపల మళ్ళీ ఏదైనా చిటక ఏమన్నా జంతువులు వగారాలు మనం వండుకుంటే పొందం. తినేసిన తర్వాత మనం 3 గంటల వేసరికాయలు, మన 4 గంటల టీ, మన 5 గంటలకు ఏ పకోడియో, మన రాత్రి 8 గంటలకు భోజనం. గ్యాప్ ఉండదా దీనికి? ఏకభుక్తం మహాయోగం, ఏకభుక్తం మహాయోగం, ద్విభుక్తం సామదాయకం, త్రిభుక్తం రోగదాయకం. 3 పూటలు తింటే రోగం, 2 పూటలు తింటే సామాన్యం, ఏదో మనిషిగా ఉంటావు. 1 పూట తిని బతికావంటే యోగి అవుతావు. అర్థమైందా? ఏకభుక్తం మహాయోగం. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు యోగులు అవుతారు. ఏది తగ్గించుకుంటే? ఆహారం తగ్గించుకుని మితాహారం, మిత వ్యవహారం. అలాగే ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఆ రహస్యం అందులోనే ఉంది. మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటారు అందరూ కూడా, అవునా? ఎవరైనా గమ్మున చనిపోవాలని అనుకుంటామా? మరి కిటికీ ఎక్కడుంది మీకు తెలుసా? మీ ఆయుష్ కిటికీ ఎక్కడుందో? మీ ఆయుష్ కిటికీ ఎక్కడుందో, తాళం చేయి ఎక్కడుందో మీకు తెలుసా? దొంగోడు చేతి కింద తాళం చేయి పెట్టారటండి. దొంగోడు చుట్టం వచ్చాడు ఇంటికి, ఆ దొంగోడు తెలుసు. కానీ చెల్లెలు గారు అల్లుడు పొమ్మనగలవా? పొమ్మనగలవా? భోజనం పెట్టాలి, రాత్రి పడుకోవడానికి మంచం వేయాలి. అందరూ పడుకుంటారు, వాడు ఏం చక్కబెట్టుకుపోతాడో భయం. అప్పుడు ఏం చేశారటండి? అన్ని చక్కబెట్టి చేశారు. పడుకోమని పక్కలది చేసిన తర్వాత ఆ కొంచెం రెప్పట్టిన తర్వాత తాళం చేయి పట్టుకుని ఆ తలగడ కింద పెట్టారటండి. అప్పుడు వీళ్ళు హ్యాపీగా నిద్రపోయారండి. ఆ 2 గంటల ఆడప్పుడు లేచి సూపర్ ఇల్లు తెచ్చుకోరండి, తాళం ఎక్కడ దొరుకుతాయా అని అంగుళం కూడా వదలకుండా ఎత్తుకేసాడు ఇల్లు మొత్తం అంతా కూడా. ఎక్కడ తాళం దొరకలేదు, కోడి కూసేసింది. ఈ కొల్లు అలసిపోయి వచ్చి పడుకున్నాడు. మళ్ళా 6 గంటలకు వీళ్ళు వచ్చి తలుపు తీసి, బాబు లెగండి అల్లుడి గారు తలరిపోయిందని చెప్పి వాళ్ళు లెగ్గొట్టి ఆ తలడి కింద తాళాలు కూడా తీసుకుని వీళ్ళు తాళాలు తీసుకున్నారటండి. వీడేమిటి ఏమని చెప్పాలి చెప్పండి ఒకసారి. ఏమండి? అది ఎందుకు ఎత్తుక్కోలేదు అక్కడ? నా తలడి కింద తాళాలు వేస్తాడు ఏంటి అని వాడి ఉద్దేశం. అసలు ఆడికి ఆ సంకల్పమే లేదు. అది ఇల్లు అంతా వెతికాడు కానీ వాడు తలగడ కింద ఎత్తుకోవడం మానేశాడు.
అవునా? అలా దొంగోడు తలగడికి తాళాలు పెట్టినట్టుగా భగవంతుడు ఏం చేశాడంటే మనకు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఈ ఆయుష్కి తాళం చేయి మన దగ్గరే పెట్టాడండి. భగవంతుడి దగ్గర పెట్టుకోలేదు. ఆ రహస్యం మీకు తెలియట్లేదు. తెలియక 100 ఏళ్ళ ఆయుష్ అరవిపోతున్నాడు ఈ రోజున. ఎందుకు? ఆ కిటికీ తలక. ఆ కిటికీ ఏంటంటే మీ మాటలోనే ఉంది. ఆ తాళం చెవి ఎక్కడుంది? మీ మాటలోనే ఉంది. మాటకి ముక్కుకి ఎంత దూరం అండి? మాటకి ముక్కుకి ఎంత దూరం? ముక్కులోని గాలి ముక్తికి మూలమయ్యే విశ్వదాభిరాము వినురవేమన్నాడు వేమన్ గారు. ముక్కులోని గాలి ముక్తికి మూలమయ్య. ముక్తికి మూలం ఏంటనుకుంటున్నాం ఇప్పుడు దాకా మనం? ముక్తి పొందాలంటే ఏమనుకుని చేస్తున్నాం చెప్పండి? జప తప తీర్థ స్నానంబులు ముక్తి ప్రథమలోని మానవులు అనరింప మాట్లాడదేమీ బయలు. అలహాబాద్ పోయి కుంభమేళలో మునిగితే ముక్తి వస్తుంది అనుకుంటున్నాం. కాశీ పోయి గంగలో మునిగితే ముక్తి వస్తుంది అనుకుంటున్నాం. గోదానం ఇస్తే ముక్తి అనుకుంటున్నాం. భూదానం ఇస్తే ముక్తి అనుకుంటున్నాం. దశదానాలు ఇస్తే ముక్తి అనుకుంటున్నాం. ఏ దానాలు చేసినా దానం చేసిన ఫలితం పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనుభవించడం కోసం అలా నువ్వు జన్మెత్తాల్సిందే. ముక్తి ఎలా వస్తుంది? ముక్తి వస్తుందని చెప్పిన పెద్దలు ఎవరు అసలు పుణ్యకార్యాల వల్ల? బంగారు సంఖ్యలు అవుతాయి అంతే. ఇనప సంఖ్యల్లో బంగారు సంఖ్యల్లోను. పాపం చేస్తే ఇనప సంఖ్యల్లో, పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు. బంగారే చేతుల నిండా ఉంది బంగారం. కాకపోతే ఏ రూపంలో ఉంది? సంఖ్యల రూపంలో ఉంది. కాళ్ళకి పట్టి పెట్టుకుంటే అందమే. 2 కాళ్ళకి కలిపి బంధం వేస్తారు బంగారం తోటి. సంతోషమేనా? ఏ బంగారం ఉంది కదా కాళ్ళకి. ఏమండి? చేతికి 2 ఆటలకి ఇడిగే గాజులు ఉంటే అందమే. 2 ఆటలకి కలిపి గాజులు వేసామనుకోండి బంగారం తోటి. అందమేనా? ఆనందమేనా? మరి బంగారమే కదా. వాడు అర్థం కావాలి మీకు. ఇవి అందానికి వేసుకున్న అంకెల్లా, బంధానికి వేసిన సంఖ్యల్లా చెప్పాలి. బంగారం సంఖ్యలు. పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు, పాపం చేస్తే ఇనప సంఖ్యలు. ఏదైనా బంధమే. అవునా? మరి ముక్తి ఎలా వస్తుంది? ముక్కులోని గాలి ముక్తికి మూలమయ్యా వేమన్ గారు చెప్పారు. ముక్కులో గాలి ముక్తి పొందాలంటే మూలం అన్నారు. దీన్ని బట్టేనా ఒక అనుమానం రావాలి కదా మనకి. సరే, ఇలా కూడా మనకు తెలియట్లేదు. మామూలుగా పూజ అనుకుందాం. పంతులు సార్ పూజ మొదలెట్టారు. మా అమ్మ అనుకోమన్నారు, ముక్కు కట్టుకోమన్నారు. ఆయన చదువుతున్నారు, మనం ముక్కు కట్టుకుని అలాగే కూర్చుని ఉన్నాం. ఏంటి సంగతి? ఏ పూజను చూడండి, ముక్కు పట్టుకో అనకుండా పూజ ఉందా? మరి ఏంటి దాంట్లోనే గమ్మక్కేంటి? అందులోనే రహస్యం ఏంటి? యామన్ గారు చెప్పిన రహస్యం అది కాదా? ముక్కు పట్టుకోమన్నారే, ముక్కు పట్టుకోకుండా ఏ పూజ లేదే అంటే ముక్కులో ఏముందని పట్టుకోమన్నారు? గాలి కాదు, అది అంశ. ఏంటది? హంస. ప్రతి వాళ్ళ యొక్క హంస నీ ముక్కు గుండా లోపలికి బయటికి. పిఠాపురం పాతగేలో 2 హంసలు బొమ్మలేసారు చూడండి. పాతగేలో తూర్పు గోడ మీద ఉంటాయి. అక్కడ కథలు చెప్పు మా చిన్నప్పుడు అనేవారు. ఈ హంసలంట రోజుకు 36 సార్లు, రోజుకి 66 సార్లు. ఎన్నిసార్లు అమ్మా? రోజుకి 66 సార్లు కాశీళ్ళు వస్తాయట ఈ హంసలు. అందుకని హంసలు ముట్టుకుని ఇలా రాసేసి ఇలా నెత్తి రాసుకుంటే మనకి కూడా కాశీళ్ళు పుణ్యం వస్తుందంట అని చెప్పి ఇలా రాయడం మొదటి ఇలా హంసలు కనపడలేదు. అక్కడ అరిగిపోయాయి అన్ని కూడా. ముక్తి ఎంతమందికి వచ్చిందో తెలియలేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, అవసరం లేవు. ఒకప్పుడు ఉండే అక్కడ 2 హంసలు ఉండేవి. ఇవి ఏమైపోయాయి? ఈ రాయడాల్లో అవసరాలు రూపాయి కానీ ముక్తి మాత్రం ఎవరికి వచ్చినట్టు అర్థం ఏంటి చెప్పండి? రోజుకి 66 సార్లు కాశీ వెళ్ళి వస్తాయంట హంసలు. అవి పట్టుకుంటే చాలంటే మనకు ముక్తి వస్తుందంటే అంటే హంస ఇది కాదా? లోపలికి బయటికి ఎన్నిసార్లు జరుగుతుందండి రోజుకి? తిరగట్లే? 21,600 సార్లు లోపలికి బయటికి తిరుగుతలే. ఈ తిరిగి అవసరం కనుక నువ్వు మనం ఒకసారి అలా టచ్ చేసి పట్టుకున్నావంటే చాలు మనకు ముక్తి వస్తుంది అనే రహస్యం మనకు అర్థం కాక పాదగైపోయి అవసరం పట్టుకుని ఇలా రాయడం మొదలెడితే అవసరం అరిగిపోయే తప్ప ముక్తి మాత్రం. కాబట్టి తల్లులారా, మీరందరూ గురువులను ఆశ్రయించుకుని ఉన్నారు కాబట్టి అటువంటి గురువుల ద్వారా ముక్కు కట్టుకోవడం నేర్చుకొని, ముక్కులో ఉన్న హంసను పట్టుకోవడం నేర్చుకుని, హంసను బంధించుకొని హంస ద్వారాగా పరమహంసలు అవ్వాల్సిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మనకి అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అరగంటకి 5 నిమిషాలు ఎక్కువ అయి ఉండొచ్చు. మరి గురువు గారిని మన్నించమని కోరుకుంటూ సెలవు. ఈసారి దీన్ని ఏం లేదు. బాగా చెప్పారండి. ఎవరికైనా తెలిసిందే కానీ నాకైతే ఏం తెలియదు. అది తెలుసుకోండి. కూర్చున్నాం వచ్చి